ముందుగా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ భాష్యము తెలిసినటువంటి బాధితుల పక్షాన నిలబడినటువంటి ఈ కవులకు పాదాభివందనాలకు నమస్కారం తెలియజేస్తూ మీడియా పాత్రికేయ మిత్రులకు పుష్పగిరి కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి మహామేధావులందరికీ ఎందరో మహానుభావులు అందరికీ ఈ రేవనాలనే ఉద్యమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈనాడు ఇందులో రేవనాలు అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా రేవనాలు అంటే అంటే రెడ్డిల పక్షాన రేయంబవలు, వా అంటే వనాల పక్షాన దోపిడీ, రా అంటే ఈ రౌడీజం చేసుడో రియల్ ఎస్టేట్ చేసుడో ఇంకేం చేసుడో దోసుకునే దానికి దోస్తీ నిర్వచనమో తెలియదు. కానీ అంటే లూటీ చేసుడేగా ఈ పేరు పెట్టినట్టుగా నాకు అనిపిస్తున్నది. రేవనాలు అంటే అన్నీ కలగలిపి కలెగూర అంటారు. ఒక దీపావళి పండుగ సందర్భంగా కలెగూర అని ఒక వంటకం ఉంటుంది మన తెలంగాణలో. ఆ వంటకం చేసి అన్నీ కలిపి వడ్డిస్తారు. నాకు తెలిసి ఈ రేవనాలు అనే పేరులో కూడా అన్నీ ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో చివరి 10 సంవత్సరాలలో కూడా ఈయన రాసిన ఒక పుస్తకం ఉన్నది, కాపలకు ఒక్కొక్కటి తప్పిపోయినదని ఆనాడు రాసిండు. అంటే 10 సంవత్సరాల జీవితంలో కేసీఆర్ ఎక్కడ పట్టించుకున్నాడు ఎక్కడ పట్టించుకోలేదని కూడా ఆయన నేను గొంగిలి పురుగునై ముద్దాడుతున్నాడు, కాపల కుక్కనై తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతాని చెప్పేసి కేసీఆర్ ఆనాడు వాగ్దాటితోటి ప్రమాణం చేసిండు. ఆయన రాష్ట్ర ప్రజల పక్షాన ఏ పార్టీ పనిచేసిండు, తప్పించుకుపోయిండు. ఆయన ఆనాడు ఆయన సూచించిండు, ఆయన పుస్తక రచనలో వేసిండు. ఈనాడు ఈ రేవనాలనే లాస్ట్కి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒకరోజు దింపుడు వెళ్ళంకల్లా దిగుడే కాబట్టి ఆయన లోపల ఉన్న అగ్ని, ఆయన కడుపు లోపల ఉన్న బాధ అన్నీ కూడా ఈ ప్రజల పక్షాన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేదల పక్షాన కొట్లాడడానికి పుస్తక రూపంలో తన యొక్క శక్తిని ఈ పెద్దల సాక్షిగా వాళ్ళ ఆత్మఘోష ఏ విధంగా ఉందంటే, నాకు తెలిసి వెనకటి చెట్టు మీద ఏదో దయ్యాలు ఉన్నాయని విన్నా. ఏది చింత చెట్టు మీద దయ్యాలు ఉంటాయి, ఆ చెట్టు మీద దయ్యాలు ఉంటాయంటే విన్నా. కానీ అవి కాకుండా అవి నేను చూడలేదు, కానీ ఇలా పుస్తకాల ద్వారా తెలుస్తున్నాయి ఏ దయ్యాలు తింటున్నాయి అని అర్థమవుతున్నది. అందుకు ముఖ్యంగా ఈ వేదికకు వచ్చి ఇలా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతంగా నిర్వహించినటువంటి పుష్పగిరికి అండ్ మిత్ర బృందానికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ వేదికకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పెద్దలకు అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. మరిన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున తరలిరావాలని మనవి. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ.